పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. అలాంటి పరిస్థితిలో దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చారు. దాన్ని మనం ఎలాగా స్వీకరిస్తున్నాం, ఎలాగా మనం దాన్ని ఆచరిస్తున్నాం. ఆ పశువుల శాలలో ఆయన పుట్టడం అనేది ఒక్కసారి మనం ఎక్కడి నుంచి ఊహించుకోవాలి? ఆయన దైవత్వం, ఆయన మహిమ, ఆయన పరిశుద్ధత, ఆయన నిత్యత్వం, ఆయన మహిమోన్నతమైన స్థితి అక్కడి నుంచి ఊహించుకోవాలి. ఎక్కడికి? పశువుల పాక. ఏం కనపడుతుంది అందులో? దేవుని యొక్క ప్రేమ. నువ్వెంత దూరంలో ఉన్నా, నువ్వెంత అధోగతిలో ఉన్నా, అంతవరకు నన్ను నేను తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చి నిన్ను నేను ఎలాగైనా రక్షించుకోవాలి. అది దేవుని యొక్క తలంపు. సగటు మానవుడు ఆ స్థాయికి అందకపోతే, దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే, ఎవరిని సంతోషపెట్టడానికి ఈ క్రిస్మస్ హడావుడి? ఎవరికి సంతోషం? మనకు మనమే సంతోషమా? దేవునికి ఏమన్నా ఆనందమా? మనకేమన్నా ఆశీర్వాదమా? దేవుడేమన్నా ఆనందిస్తారా? కొత్త బట్టలు ఎప్పుడు కట్టుకోమా? ఇంకా ఆ రోజే కట్టుకోవాలా? దేవుణ్ణి వెక్కిరిస్తామా? దైవత్వాన్ని అర్థం చేసుకోమా? దేవుడెవరో అర్థం కాకుండానే సంవత్సరాలు గడిపేస్తామా? రక్షణ అనేది పొందకుండానే, దేవుని యొక్క శరీరంలో ఒక భాగం అవ్వకుండానే, పరలోక రాజ్యానికి అర్హులు అవ్వకుండానే ఈ నామకార్థ క్రైస్తవ్యంలో మగ్గిపోతూ ఉంటామా? ఆ రాత్రి జరిగిన సంఘటనలు మనకి తెలుసు. పశువుల శాలలో ఎవ్వరు కూడా గుర్తించని విధానంలో మనం అందరం ఆలోచించవచ్చు. చిన్నపిల్లాడు పుట్టగానే ఏడుస్తాడు కదా, ఆ ఏడుపు విని కొంతమంది అమ్మలక్కలు వచ్చి ఉంటారేమో, ఎన్ని సోద్యపు మాటలు మాట్లాడుంటారు. అయ్యో పిల్లాడు ఇక్కడ పుట్టాడా అని ఉంటారు కొంతమంది అమ్మలక్కలు. ఎంత దీన స్థితిలో, ఎంత హీన స్థితిలో ఆ మరియకు దైవ కుమారుడు పుట్టాడు. ఎందుకు పుట్టారు? ఆయన నీ కోసం నా కోసం చచ్చిపోవటానికి పుట్టారు. ఆయన ఒక రాజు అవ్వటానికి పుట్టలేదు, ఒక బలియాగంగా పుట్టారు. అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు ముగ్గురు తెచ్చిన 3 కూడా ఒక అర్థం ఉంది. ఒక జ్ఞాని ఆయన రాజు అని ఏం తెచ్చాడు? బంగారం తెచ్చాడు.
మరి ఒక జ్ఞాని ఏం తెచ్చాడు? ఆయన యాజకుడు అని ఏం తెచ్చాడు? సాంబ్రాన్ని తెచ్చాడు. మరి ఒక జ్ఞాని ఏం తెచ్చాడు? బోళం తెచ్చాడు. బోళం ఎప్పుడు రాస్తారు? ఒక మనిషి చచ్చిపోయాక రాస్తాడు. యోహాను సువార్తలో మనందరికీ తెలుసు, 150 సేర్ల ఎత్తు బోళం తెచ్చాడు. ఎవరు? నికోదేము. మరియా పొత్తి గొడ్డలతో ఆయన్ను చుట్టింది. ఒక సేవకుడు చెప్తే విన్నాను, ఈ చుట్టడం అనే దానికి వాడిన ఆ మాట యేసు ప్రభుకి సిలువ వేశాక ఏసేపు చుట్టడం, బట్టలు ఆయన దేహాన్ని ఏం చేశారు? చుట్టారు. ఈ రెండిటికి కూడా ఒకే పదం వాడారని చెప్పారు. మీకు అర్థమైందా? పసిబిడ్డను చుట్టారు బట్టల్లో వెచ్చగా ఉండడానికి. ఆ చుట్టడం అనే దానికి వాడిన పదం, సిలువలో ఆయన్ని దింపాక చుట్టడం. యేసేపు ఆయన్ను బట్టతో చుట్టి సమాధిలో, రెండిటికి కూడా ఒకే పదం వాడారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక పండగ? ఇదేమన్నా గంతులేసే పండగ? మన హృదయం భారంతో, ప్రభువా నీ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను, మీ ప్రేమ నేను అర్థం చేసుకుంటున్నాను, పాతాళంలోకి వెళ్ళవలసిన నా ప్రాణాన్ని విమోచించడానికి మీరు ఎంత క్రిందకి దిగారో నాకు అర్థమవుతా ఉంది ప్రభువా అని ప్రతిరోజు కూడా మనం ఆరాధించవలసిన వాళ్ళం. ఇది ఆత్మానుసారులు చేసే ఆరాధన. గొల్లలు వచ్చారు. గొల్లలకి ఎవరు చెప్పారు? గొల్లలకి సాక్షాత్తు దేవదూతలే చెప్పారు. గొల్లలు ఎప్పుడు వచ్చారంట? వెంటనే బయలుదేరి వచ్చారు. ఏం ఆలస్యం చేయలేదు. రాత్రి వేళ ఈ సువర్తమానం రాగానే ఒరే పడుకుంటారా పొద్దున్నే వెళ్దాం అనలేదు. ఎప్పుడు వచ్చారు? వెంటనే. జ్ఞానులు ఎంతకాలం ప్రయాణం చేశారు? ఇంచుమించు 1.5 పైన ప్రయాణం చేశారు. అందుకే హేరోదు చంపించినప్పుడు 2 సంవత్సరాలు పైబడిన వాడిని చంపించాడు. చూడండి, ఒకరికి వర్తమానం రాగానే వచ్చారు, ఒకరు ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళ దేశాల నుండి ప్రయాణమై వచ్చారు. భక్తి వెంటనే కొన్ని చెయ్యాలి. ఎంత ప్రయాస అయినా సరే మనం ఆయన్ని చేరుకోవాలి. ఎలాగా మనం ఈ దినాల్ని ఎదుర్కోబోతున్నాం? మన హృదయాల్లో ఆయన రాజేనా? మన జీవితానికి ఆయన యాజకుడేనా? మనకు ఆయన రక్షకుడేనా? మారు మనసు పొందామా? దేవునికి జీవితం ఇచ్చామా? మారు మనసు పొందాము అనుకుంటాం, కానీ పొందిన తరువాత బాప్తిసం తీసుకున్నాక నూతన జీవంతో జీవిస్తున్నామా, లేక పాత బ్రతికే బ్రతుకుతున్నామా? మన తలంపులు మారాయా? మన క్రియలు మారాయా? మనం ఆలోచించే విధానం మారిందా? జీవితంలో ఆ నూతన జీవం మనలోకి వచ్చిందా, లేక ఇంకా పాత జీవితమే జీవిస్తున్నామా? ఇంకా అరోత బ్రతికే బ్రతుకుతున్నామా? దేవుడు చూసి సంతోషించే జీవితం జీవిస్తున్నామా? ఇంతవరకు ఒక ఎత్తు అయితే, మనం రక్షించబడి క్రీస్తు శరీరంలో ఒక భాగం అయితే, ఆయన మనకు శిరస్సు అయితే, ఆయన శరీరంలో మనం నిజంగా ఒక భాగం అయితే,
ఇప్పుడు మనం ఆయన తండ్రిగా, మనం బిడ్డలంగా ఎవరిని గురించి ఆలోచిస్తాం? తండ్రిని గురించి ఆలోచిస్తాం. నిజమైన బిడ్డలు తండ్రి భారాన్ని పంచుకుంటారు, తండ్రి వేదన పంచుకుంటారు, తండ్రి ఆశలు ఆశయాలు నెరవేరుస్తారు, తండ్రి కోరిక తీరుస్తారు. ఒక్కొక్కసారి మనం అక్కడక్కడ వింటాం, మా తండ్రి లేడు. ఈ మధ్య నేను ఒక సాక్ష్యం విన్నాను, తండ్రి లేడండి, చనిపోయాడు, కానీ ఇది నా తండ్రి కోరిక అని ఒక బిడ్డ చక్కగా చదువుకొని డాక్టర్ సాక్ష్యం చెప్పాడు. ఒక తల్లి కోరిక, నువ్వు పేదలకు సేవ చేయాలి. పేర్లు చెప్పట్లేదు. తల్లిదండ్రులు లేకపోయినా ఒక నమ్మకమైన బిడ్డ తల్లిదండ్రుల కోరికలు తీరుస్తారు. తండ్రి తన కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో పంపారు. అక్కడ దేవుని ప్రేమ మనకి అర్థమవుతూ ఉంది. మనకి దేవుని ప్రేమ అర్థమైతే, ఆయన శరీరంలో ఒక అవయవాలం అయితే, ఆ తండ్రి రుణం మనం తీర్చుకోవాలనుకుంటే, నిజంగా రక్షించబడితే ఎవరి కోసం జీవిస్తాం? ఎవరి కోసం జీవిస్తాం? తండ్రి కోసం. నేను వేసుకున్న ప్రశ్నే మీకు వేస్తున్నాను. దేవుడు నా దగ్గర ఏం కోరుతా ఉన్నారు? ఒక నామకార్థ క్రైస్తవులుగా బ్రతకడమా? ఇంకెన్నాళ్ళు బతుకుతాం అలాగా? ఇంకెన్నాళ్ళు గాయపరుస్తాం ఆయన్ని? ఇంకెన్నాళ్ళు నువ్వెవరివో నాకు తెలియదని చెప్తాం? 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగిన యోధ ఆయన ఏం చేశాడు? అప్పగిచ్చాడు. ఇంకెన్నాళ్ళు ఆయన బాధ పెడతాం? ఇంకెన్నాళ్ళు మన ఇష్టం, మన సంతోషం వెతుకుతాం? ఆయన సంతోషం వెతకొద్దా? ఆయన భారం మనం పంచుకోవద్దా? ఆలోచించడానికి దేవుడు బుద్ధి ఇచ్చారు. జ్ఞానం లేని వాళ్ళలాగా నశించిపోతామా? శరీరానుసారులుగా బ్రతుకుదామా? ఆత్మానుసారులుగా బ్రతుకుదామా? యెహోషువ అన్నాడు, జీవము మరణము నీ ముందే ఉంది, తెలుసుకో. ఇరుకు మార్గము విశాల మార్గము నీ ముందే ఉంది, తెలుసుకో. 1 సంవత్సరం అయిపోతా ఉంది. ఈ సంవత్సరాన్ని గురించి ఏమి లెక్క అప్పు చెప్తాం దేవునికి? ఏం చేసావు నువ్వు నాకు అంటే ఏం చెప్తాం? ఉందా ఏమన్నా చెప్పడానికి? ఉందా ఏమన్నా చెప్పడానికి? ఒకవేళ ఈ రాత్రే దేవుడు వస్తే, శరీరానుసార్లు పండుగ ఆచరిస్తారు, ఆత్మానుసార్లు ఆయన భారాన్ని పంచుకొని ఆయన బిడ్డలతో కలిసి ఏడుస్తారు. ఈ రోజుల్లో తరచుగా సేవకులతో సహా ఒక వాక్యం చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అది 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడాయను. ఎంత తప్పుగా చెప్తారంటే, చాలామంది దీన్ని అపార్థం చేస్తారు. మన కోసం చచ్చిపోవటానికి ఆయన వచ్చారు, ప్రాణం త్యాగం చేయడానికి వచ్చారు. ఘోరమైన సిలువ శ్రమలకు ఆయన అప్పగించటానికి ఈ భూమి మీదకు లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. ధనవంతులుగా చేయటానికి వచ్చారా? అందుకే ప్రకటనలో నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు. దరిద్రుడు అంటే ఎవరు? దరిద్రుడు అని తిడతాం కదా ఒక్కొక్కసారి. దరిద్రం
పేదరికం. దేవుడు ధనవంతులుగా చేయటానికి రాలేదు, ఇహలోకమైన ధనవంతులుగా చేయటానికి రాలేదు, ఆత్మీయమైన ఐశ్వర్యవంతులుగా చేయటానికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదాము అవ్వలు ఆ పాపం చేసినప్పుడు స్త్రీ ద్వారా పాపం లోకంలో ప్రవేశించింది. స్త్రీ ద్వారా రక్షకుల లోకానికి వచ్చారు. స్త్రీ ద్వారా పునరుద్ధాన వార్త లోకంలోకి వచ్చింది. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దిగంబరులు అని గుర్తెరిగి పరిగెత్తుకెళ్ళిపోయి చెట్టు చాటున దాక్కున్నారు. దేవుడు ముందుకు రాగలిగిన ధైర్యం వాళ్ళకి లేదు. ఆ దిగంబరత్వాన్ని రక్షణ వస్త్రంతో కప్పటానికి, ఆత్మీయమైన దరిద్రత నుండి విడిపించి ఆత్మీయంగా దేవునితో అంటుకట్టి దైవ కుమారులుగా చేయటానికి దేవుడి లోకానికి వచ్చారు. ధనవంతులుగా చేయటానికి వస్తే మరి లాజరుకి ఎందుకు ఒక భవనం ఇవ్వలేదు? ఎంత దరిద్రమైన బోధలు ఈ రోజుల్లో. బైబిల్ చదవని బోధలు ఎన్నో ఉన్నాయి. మీరందరూ కూడా బైబిల్ చదవండి. చదవలేకపోతే జాగ్రత్తగా వినండి. మనల్ని ఆత్మీయంగా వెలిగించడానికి, మన యొక్క దరిద్రత తొలగించి దేవ స్వభావం మనకు అనుగ్రహించడానికి, దేవునితో సమానంగా ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టడానికి దేవుడి లోకానికి వచ్చారు. పాతాళంలో అడుగున మూలిగే ఒక వ్యక్తిని పైకి లేపి పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చారు. పరలోకాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు. ఆత్మీయమైన జీవితాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు. సిలువ మోసి యేసుని వెంబడించే వాళ్ళు చాలా తక్కువ మంది. లోకంలో భ్రష్టత్వం ఎక్కువైపోయింది. భ్రష్టత్వంతో పాటు మనం కొట్టుకెళ్ళకూడదు. ఏ బోధ పడితే ఆ బోధ నమ్మేయటం కాదు. చదవండి బైబిల్. మీకు అర్థం కాకపోతే వచ్చి అడగండి. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ 4:4 ఉంటుంది, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చారు. కాలం సంపూర్ణమైపోయింది. హెబ్రీ పత్రిక 1:1 కూడా ఆయా సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంత్య దినాల్లో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ప్రవక్తల మాటలు వినని తిరుగుబాటు స్వభావం కలిగిన మానవుడు కనీసం తన కుమారుని పంపితే నమ్ముతారేమో. బలి ఇవ్వటానికి పంపారు. బలి అవ్వటానికి, చచ్చిపోవటానికి, ఘోరమైన శ్రమలతో చచ్చిపోవటానికి. మామూలు శ్రమ కాదు. రక్తాన్ని చిందించడానికి ఆయన మానవ రక్తం తీసుకున్నారు, మరియ రక్తం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ మరియ రక్తంతో మిళితమై, ఇదంతా పౌలు అన్నాడు, ఇది ఒక మర్మం, ఇట్స్ ఎ మిస్టరీ. అది మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ మరియ మీదకు వచ్చినప్పుడు మరియలో ఉన్న రక్తాన్ని, అంటే ఎంతగా దేవుని ప్రేమ మనకు అర్థం అవ్వాలి. మన కోసం ఆయన మరియ రక్తంలో ఆ పరిశుద్ధాత్మ మిళితమై ఆ గర్భంలో ఒక పిండం అయ్యారు. ఏం పట్టిందండి దేవునికి? ప్రేమ. చెప్పండి, ప్రేమ. ఆ ప్రేమ నీకు అర్థమైందా? ఆ ప్రేమ నాకు అర్థమైందా? ఆ ప్రేమ నీకు నాకు అర్థమైతే ఆయన కోసం జీవిస్తాం, ఆయన ఇష్టం చేస్తాం. ఆయన బాధపరచలేం, ఆయనకి గాయపరచలేం. ఆయన మనం అర్థం చేసుకుంటాం, వాక్యం మనం అర్థం చేసుకుంటాం. అర్థం కాకపోతే నాకు అర్థం చెయ్యండి ప్రభు అని అడుగుతాం. ఇప్పుడు ఆలోచించండి,
శరీరానుసారమా, ఆత్మానుసారమా? క్రిస్మస్ అనేది ఒక్క రోజుకి సంబంధించింది కాదు. ఆయన మన హృదయాల్లో జన్మించాలి, మన కుటుంబాల్లోకి రావాలి, మన సంఘాల్లోకి రావాలి, మన సమాజంలోకి రావాలి, ఏ లోకంలోకి అయినా రావాలి. ఇది ఒక బాహ్యమైన సెలబ్రేషన్ కాదు. ఇదేదో ఉప్పొంగిపోయే సెలబ్రేషను కాదు. ఇది అట్టడికి దిగి దేవుని ప్రేమను అర్థం చేసుకునే సెలబ్రేషన్. మహాభక్తులు ఎన్నెన్ని పాటలు రాశారు. ఎందుకు వచ్చారు ఆయన? నిన్ను నన్ను పాతాళం నుండి, నరకం నుండి, పాపం నుండి, సాతాను అధికారం నుండి. పాపం తొక్కేస్తుంది ఒక మనిషిని ఒక పశువుగా మార్చేస్తుంది. మానవ బుద్ధి విపరీతంగా మార్చేస్తూ ఉంది. ఈ సాతాన్ని నాశనం చేయటానికి, వాడి అధికారం నుండి మనకు విడుదల ఇవ్వడానికి, మన పాపం, శాపం అన్నీ కూడా ఎత్తివేసి ఆ పాప పరిహారార్థ పరిశుద్ధ రక్తం చిందించడానికి ఆయన ఈ లోకంలో బహుదీన స్థితిలో జన్మించారు. ఆ తల్లి ఎంత దీనురాలు, యేసయ్య ఎంత దీనుడు. ఈ ఉదంతం అంతా కూడా మనం చూస్తే ఏ వ్యక్తిని చూసినా కూడా సంపూర్ణమైన విధేయత, మరియలో విధేయత. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఏం జరుగుద్దో నాకు తెలీదు, మీరేం చెప్తే అదే నా జీవితంలో జరుగునుగాక. ఎంతమంది క్రైస్తవులు అంటారు ఆ మాట? ఇక్కడ కూర్చున్నా మనం అనగలమా? మీ చిత్తమే జరుగునుగాక నా జీవితంలో. నా ఇష్టాన్ని వదిలేసుకున్నాను ప్రభువా. మనం ఒక ఎంప్లాయీ కావచ్చు, ఏదైనా వృత్తి పనులు చేసుకునే వాళ్ళం కావచ్చు. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని అక్కడే వాడుకోగలరు. మీ చిత్తం జరుగునుగాక. మరి ఆ బ్రతికిన నాలో ఒకే మాట చెప్పింది, ఆయన మీతో ఏం చెప్తే అదే చేయండి. ఎన్ని విని 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 మన చెవులు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. యేసయ్యకి ఎంత బాధాకరమైన విషయం, ఎంత అవమానకరమైన విషయం, ఎంత అవమానం భరించాడు. నువ్వు మరియను స్వీకరించు అంతే. తెల్లవారగానే లేచి మరియ దగ్గరికి వెళ్ళి మరియను ఏం చేశాడు? స్వీకరించాడు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఎక్కడుంది? సరే, ఎక్కడుందో లేదో మనకు అనవసరం. ఆ క్రైస్తవ్యం ఏదో నా దగ్గర ఉంది అనే ఒక తృష్ణ, ఒక బాధ, ఒక వేదన మనకి చీమైనా కుట్టదా? మనం ఆయన భారాలు భరించమా? ఆయన మనకు తండ్రి కాదా? మనం ఆయన రక్తంలో కొనబడలేదా? ఈ మాటలు విన్నాక మీరు ఆలోచిస్తారని నా వేదన కుమ్మరిస్తున్నాను. ఇది ఒక పండగ కాదు. యేసు ప్రభు ఈ లోకానికి రావడం ఒక అనుభవం. అది మన జీవితాల్లో మనం ఆత్మీయంగా ఆనందించే ఒక అనుభవం. ఆయన నా జీవితంలోకి వస్తే నా కుటుంబంలోకి వస్తాడు. నా కుటుంబంలోకి వస్తే నా సంఘం, నా సమాజంలోకి వస్తారు. నేను అంటాను, నిద్రపోయే క్రైస్తవ్యం ఇప్పటికైనా లేవండి. ఏ దినమైనా దేవుని అక్కడ వచ్చేయచ్చు. దేవుడు చెప్పిన ప్రతి సంఘటన నెరవేరుతూ ఉంది. కాబట్టి దయచేసి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నామకార్థ స్థితిలో బ్రతికే దినాలివి కాదు.
క్రీస్తు శరీరము అనే ఆయన ఆ జీవంలోకి మనం వచ్చామా? ఆయన శరీరంలో ఒక భాగం అయ్యామా? మారు మనసు పొందామా? మారు మనసుకు తగినట్టు బ్రతుకుతున్నామా? దేవుని ఆనందమే మన ఆనందమా? దేవుని ప్రేమ మనలో నివసిస్తూ ఉందా? దేవుని భారం మనం పంచుకుంటున్నామా? దేవుని చిత్తం మనం చేస్తున్నామా? ఎవరి ఆనందం కోసం బతుకుతున్నాం? ఎవరి ఆనందం కావాలి? నీ ఆనందమా, దేవుడి ఆనందమా? ఎవరి ఇష్టం జరగాలి? నీ ఇష్టమా, దేవుని ఇష్టమా? తలలు దించండి, ప్రార్థన చేద్దాం. దేవుని ఇష్టమా, మీ ఇష్టమా? దేవుని సంతోషమా, నీ సంతోషమా? ఇది ఒక పండగ కాదు, ఇది ఒక అనుభవం. ఆయన మన జీవితాల్లో పుట్టడం, మన హృదయంలో నివసించడం, స్వేచ్ఛగా మనకు తండ్రిగా బ్రతకడం. ఆయన దరిద్రుడు అయింది మనల్ని ఐశ్వర్యవంతులు చేయటానికి కాదు, ఆత్మీయమైన ఐశ్వర్యవంతులు చేయటానికి. ఆయన చేతిలో చెయ్యి వేసి ఒక తండ్రి బిడ్డగా బ్రతకడానికి. ఏది మంచో, ఏది పరిశుద్ధమైందో, ఏది పవిత్రమైందో, ఏది అపవిత్రమైందో, ఏది మరణమో, ఏది జీవమో మన ముందే ఉన్నాయి. అనేకులు పరిగెడతేటట్టు విశాల మార్గంలో పరిగెడతామా? లేక కొందరే ప్రవేశించే ఆ ఇరుకు మార్గంలో వెళ్తామా? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మన హృదయం ఆయన హృదయంతో కలవాలి, మన తలంపులు ఆయన తలంపులతో కలవాలి, మన మనసు ఆయన మనసుతో కలవాలి, మన ఇష్టం ఆయన ఇష్టంతో కలవాలి. దీనురాలైన మరియా ఏం చెప్తుంది మనకి? ఆయన దీనుడు, ఆయన దీనుడు. బైబిల్లో ఉంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయన్ని చేర్చుకోలేదు. ఎలా ఉన్నాం మనం? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వ్యాపారమైన, లోతైన, వెడల్పైన, సముద్రం కంటే లోతైన మీ అనంతమైన ప్రేమను ఈ క్రైస్తవ్యం అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఇంకా గాయపరచకుండా, బాధ పెట్టకుండా ఈ ప్రజలను ఆపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి దినము నేను నమ్మిన బిడ్డలు మీ జన్మ, మీ మరణ సాదృశ్యంలో మేమును ఐక్యమై నూతన జీవం గలవారమై జీవించటానికి ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి హృదయాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు తాకమని ప్రార్థిస్తూ మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.